హలో ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ చూసారా? ఈ ఫ్లవర్ నేమ్ వచ్చి గ్లోరియోసా లిల్లీ అంటారు ఈ ఫ్లవర్ని. ఇది లిల్లీ ఫ్యామిలీకి చెందిందనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని బడ్స్ ఉన్నాయో. ఫస్ట్ టైం ఇది నాకు ఫ్లవరింగ్ రావటం. ఈరోజు 2 ఫ్లవర్స్ పూసాయి. ఇది ఆల్రెడీ ఒకటి పూసి ఇలా డ్రై అయిపోయింది అనమాట. ఇది కానీ లిల్లీ ఫ్యామిలీకి చెందింది, కానీ లిల్లీ ప్లాంట్ లాగా అయితే ఉండదు. ఇది ఒక క్రీపర్ వెరైటీ అనమాట. ఇలా క్రీపర్ లాగా పెరుగుతుంది పైకి. దీని లీవ్స్ చూడండి, ఇలా థ్రెడ్కి పట్టుకొని స్ప్రింగ్స్లల్లే ఈ లీఫ్ ఎడ్జ్లకి ఇలా స్ప్రింగ్లల్లే ఉండి ఇవి థ్రెడ్ పట్టుకొని పాకుతాయి అన్నమాట. అసలు ఎంత అందంగా ఉందో చూడండి, ఏదో జడలాగా ఉందన్నమాట. కింద నుంచి ఎంత అందంగా ఉందో. ప్లాంట్ అందంగా ఉంది, ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంది. ఒక యాంగిల్ నుంచి చూస్తే బటర్ఫ్లై లాగా ఉందన్నమాట. ఇది బల్బ్తో గ్రో చేస్తారు. ఇది బల్బు పెట్టుకునేటప్పుడు ఏంటంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్లోనే శాండ్ కొంచెం ఎక్కువ కలుపుకొని పెట్టుకోవాలి. బల్బు కదా, అది రూట్ రాట్ అవ్వకుండా ఉంటుంది. ఫంగిసైడ్ పౌడర్ వాటర్లో కలిపి ఆ వాటర్లో బల్బును ఒక 10 to 15 minutes ఉంచి నాటుకుంటే ఫంగస్ ప్రాబ్లమ్స్, రూట్ రాట్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. రైనీ సీజన్లో చాలా బాగా పూస్తుంది అనమాట ఇది. దీంట్లో ఇంకా 2-3 కలర్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఎల్లో కలరు, మంచి ఎల్లో కలర్ ఉంటుంది, మళ్ళీ మంచి రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలరు రెగ్యులర్ కలర్ అనమాట. నాకేంటంటే ఇలా క్రీమిష్ పింక్ కలర్ లాగా వచ్చింది. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. ఈ ప్లాంట్స్ బల్బ్స్ కాస్ట్ మరీ ఎక్కువైతే ఏం కాదు, తక్కువే పడింది. 50 rupees బల్బ్ అట్లా పడింది అనమాట ఆన్లైన్లో. 2 బల్బ్స్ తెప్పించుకున్నాను. ఒకటి చాలా బాగా గ్రో అయింది, ఇంకొకటేమో అంత బాగా పెరగలేదు ఎందుకో. మరి రెయిన్స్ స్టార్ట్ అయినాయి కదా, చూడాలి. ఇక్కడ చిన్నగా ఉంది, కింద సేమ్ పాట్లోనే ఉంది కానీ చిన్నగా ఉందన్నమాట. చూడాలి పెరుగుతుందేమో. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. ఎంత బాగుందో. ఇలాంటివి గార్డెన్లో ఉంటే గార్డెన్ లుక్ మారిపోతుంది, అసలు చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ ఎప్పుడెప్పుడు పూస్తుందో అని డైలీ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది అసలు. అందరూ ఇలాంటివి పెంచుకోండి ఫ్రెండ్స్. కొంచెం కేరింగ్ తీసుకుంటే ఎలాంటి ప్లాంట్స్ అయినా మనం ఈజీగా పెంచుకోవచ్చు గార్డెన్స్లో. థ్యాంక్ యూ.